ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మంచు ఫ్యామిలీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్పలో నటించే స్టార్స్ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే ప్రభాస్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు బాలయ్య కూడా నటిస్తున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత? తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప గురించే అందరూ మాట్లాడుకునేలా చేస్తున్నాడు మంచు విష్ణు. హీరో మార్కెట్ వాల్యూ 10 కోట్లు కూడా లేకపోయినా 100 కోట్ల భారీ బడ్జెట్ తో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో మోహన్ బాబు కన్నప్పను నిర్మిస్తూ డేర్ చేస్తున్నారు. ఆ మధ్య న్యూజిలాండ్ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చింది. ఈ సినిమాలో చేరుతున్న స్టార్స్ లిస్ట్ చూస్తుంటే అన్ని ఏరియాల స్టార్స్ ను కవర్ చేస్తున్నట్టుంది. ముందుగా ప్రభాస్ పేరు బయటపెట్టారు. ఇందులో డార్లింగ్ శివుడుగా కనిపిస్తాడని తెలిసింది. ప్రభాస్ కనిపించేది తక్కువసేపు అయినా పాన్ ఇండియా బిజినెస్ కు ప్రభాస్ క్యామియో రోల్ ఉపయోగపడబోతోంది. ప్రతి లాంగ్వేజ్ నుంచి ఒక స్టార్ కన్నప్పలో ఉండాల్సిందే. ఇదే ఫార్ములాతో పాన్ ఇండియా లుక్ తీసుకొస్తున్నాడు. ఆ మధ్య మోహన్ లాల్ తో దిగిన ఫోటోను షేర్ చేశాడు. శివరాజ్ కుమార్ పేరు కూడా బయటకొచ్చింది. ఈ లెక్కన కన్నప్పలో హిందీ స్టార్స్ కూడా కనిపించే ఛాన్స్ ఉంది. లేటెస్ట్ గా కన్నప్పలో బాలయ్య పేరు వినిపిస్తోంది. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో శివరాజ్ కుమార్ తప్పుకుంటున్నాడని, ఆ ప్లేస్ లో బాలయ్య పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. మంచు ఫ్యామిలీతో బాలయ్యకు మంచి అనుబంధం ఉంది. మంచు మనోజ్ హీరోగా నటించిన ఊ అంటారా ఉలిక్కి పడతారాలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చాడు బాలయ్య. క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉందనిపిస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు బాలయ్య. కన్నప్ప కోసం తనకున్న సంబంధాలన్నింటినీ మంచు ఫ్యామిలీ వాడేస్తోంది. ప్రభాస్ కు మంచు ఫ్యామిలీతో మంచి రిలేషనే ఉంది. డార్లింగ్ డార్లింగ్ అని పిలుచుకునే మోహన్ బాబు, ప్రభాస్ బుజ్జిగాడ్లో కలిసి నటించారు. ఎక్కడ కనిపించినా ఒకరిపై మరొకరు జోకులు వేసుకునేంత చనువుంది. దీంతో ప్రభాస్ ఓకే అనడం పెద్ద కష్టమేం కాలేదు. వీలుంటే చిరంజీవితో వాయిస్ ఓవర్ చెప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ తో జతకట్టిన ఇద్దరు హీరోయిన్స్ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారు. తీన్మార్ బ్యూటీ కృతి కర్బందా రియల్ లైఫ్ లో పెళ్లి కూతురుగా మారుతోంది. మిస్టర్ నూకయ్య ఒంగోలు గిత్తలో హీరోయిన్ గా, బ్రూస్లీలో రామ్ చరణ్ సిస్టర్ గా నటించిన కృతి బాలీవుడ్ నటుడు పుల్కిత్ సమ్రాట్ ని పెళ్లాడుతోంది. పెద్దల ఆశీస్సుల కోసం వెయిట్ చేసిన ఈ లవర్స్ ఆ మధ్య ఎఫ్ఐఆర్ పై ఓపెన్ అయిపోయారు. మార్చ్ 13న పెళ్లి జరుగుతుందన్న వార్త బయటకు వచ్చినా ఈ కపుల్ అధికారికంగా ప్రకటించలేదు. పుల్కిత్ గతంలో శ్వేతా రోహిరాను 2014లో పెళ్లి చేసుకుని 2018లో విడాకులు తీసుకున్నాడు. రకుల్ హీరో కమ్ ప్రొడ్యూసర్ ని పెళ్లాడితే కృతి కర్బందా యాక్టర్ తో 7 అడుగులు వేస్తోంది. ఇక మీరా చోప్రా బిజినెస్ మ్యాన్ తో జీవితం పంచుకుంటోంది. ప్రియాంక చోప్రా పరిణీత్ చోప్రాకు కజిన్ అయిన మీరా చోప్రా ఇప్పటి జనరేషన్ కి తెలియకపోవచ్చు. 40వ ఏట పెళ్లికి రెడీ అయిన అమ్మడు బంగారంలో పవన్ తో, నితిన్ తో జతకట్టింది. తెలుగు ఇండస్ట్రీకి దూరమైన మీరా జైపూర్ లో పెళ్లి చేసుకుంటామని తెలిపిందే గానీ ప్రియుడు ఎవరో చెప్పలేదు. 150 మంది అతిథులతో ఈ నెలలో లేదంటే మార్చిలో పెళ్లి జరగనుంది.